ఈరోజు మేమంతా కూడా కలెక్టర్ గారికి కలిసాం. కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా విన్నవించడం జరిగింది. ఇక్కడున్న ఆక్రమణల కోసం కూడా చెప్పడం జరిగింది. దీని మీద తక్షణం చర్య తీసుకొని పలాసకి ఏంటంటే భవిష్యత్తును కల్పించమని, ఈ ఆక్రమణదారులందరికీ కూడా ఏంటంటే బుద్ధి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అన్నీ కూడా విన్నారు. తప్పకుండా పలాసకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పారు. పురుషోత్సాగర్తో పాటు కొన్ని ఆక్రమణలు సూదుకొండ, నెమలకొండ ఈ ప్రాంతాల్లో కొన్ని ఆక్రమణలు కూడా జరిగాయి. ఆ ఆక్రమణలు కూడా చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ మంచి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వం అంతా ఆక్రమించుకున్నది. ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు అంకితం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మేమంతా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నామని మీకు తెలియజేసుకుంటాం.